జనవరి 24 1757 నాడు జరిగినటువంటి బొబ్బిలి యుద్ధాన్ని పురస్కరించుకొని వాళ్ళ ప్రాణాన్ని గడ్డిపోస్తో సమానంగా తీసేసి తన మాతృభూమి రక్షణకై ఓడిపోతామని తెలిసి కూడా తన మాతృభూమికి ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్రే ఇవాళ ఈరోజు కూడా బొబ్బిలి యుద్ధం నాటక రూపంలో అవనివ్వండి, బుర్రకథ రూపంలో అవనివ్వండి, ప్రాంతాలకు అతీతంగా అటు తెలంగాణలో అవనివ్వండి, రాయలసీమలో అవనివ్వండి, కోస్తా జిల్లాల్లో అవనివ్వండి, ఉత్తరాంధ్రలో అవనివ్వండి, ఈ రోజు కూడా ఒక వీరగాథగా, బుర్రకథగా, నాటక రూపాల్లో ఆనాటి యుద్ధ వీరులు అవనివ్వండి, అదేవిధంగా మన వీర మహిళలు ఎవరైతే ఏ పరాయి మగోడు కూడా బొబ్బిలి ఆడదాని మీద చెయ్యకూడదన్నటువంటి ఒక సంకల్పంతో మల్లమ్మదేవి గారు ముందు నుండి ఆత్మాహుతి చేసుకొని ప్రాణాలు అర్పించారు. ఆ వీర మరణం, ఆ వీర త్యాగానికి ప్రతిరూపమే బొబ్బిలి యుద్ధం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ మరి ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున మన యుద్ధస్తంభం దగ్గర, యుద్ధస్తంభం అంటే ఇదే పాత ముందు బొబ్బిలి సంస్థానం ఏర్పడినప్పుడు పెదరాయుడు గారు నిర్మించినటువంటి కోట, అప్పుడు పూర్వం కోట. బొబ్బిలి యుద్ధం అయ్యాక 1891లో బొబ్బిలి యొక్క 11వ రాజా గారు మహారాజా శ్వేతాచలపతి రంగారావు గారు ఇక్కడ ఒక స్తూపాన్ని నిర్మించి యుద్ధ వీరులకి మరి నివాళులు అర్పించే విధంగా ఆ వీరత్వానికి చిహ్నంగా ఈ యుద్ధ స్తంభం నిర్మించడం జరిగింది. ఇక్కడ నివాళులు అర్పించడం అనేది ఏటా వస్తున్నట్టు ఆనవాయితీగా మీకు తెలియజేస్తాను.